వెల్కమ్ టు ది సహస్ర కమలం మెడిటేషన్ ఛానల్. ఈరోజు మనం భగవద్గీతలో 4వ అధ్యాయంలో ఒక మంచి శ్లోకం తెలుసుకుంటాం. అది ఏంటి అంటే పాప కర్మల గురించి తెలుసుకుంటాం. ఈ శ్లోకంలో మనం గమనిస్తే దీంట్లో జ్ఞానముని నౌకతో కంపేర్ చేస్తారు. జ్ఞాన నౌక. ఇంతకుముందు మనం జ్ఞానముని జ్ఞాన అగ్ని అన్నాం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాం. జ్ఞానం అగ్ని. ఈసారి ఈ శ్లోకంలో జ్ఞాన ప్లవే నైవ అంటే జ్ఞాన నౌక. చూడండి, ఆ జ్ఞానాన్ని నౌకతో కంపేర్ చేస్తాం. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవే నైవ వృజినం అంతరిష్యసి. అర్థమవుతుందా? ఇది చూడండి, అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం. ఇక్కడ ఒకటి కాదు, సర్వం అంటున్నారు. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం అంటే ఎన్ని పాపాలైనా చేసి ఉండొచ్చు గతంలో, అవన్నీ కూడా అంటున్నాడు. అపిచేదసి, ఎంత పాపాత్ముడైనా కానీ అపిచేదసి, వాడు పాప ఆత్మ అయినా సరే, పాపాత్ముడైనా సరే, వాడు నిరంతరం పాపాలు చేసే వాడైనా సరే, పాపేభ్య సర్వేభ్య అంటే అన్ని పాపాలు కూడా జ్ఞానప్లవే నైవ, ఆ జ్ఞానం అనే నౌకని ఒక్కసారి కానీ ఎక్కినారంటే ఈ భవసాగరంలో ఈ ఇన్ని భవసాగరంలో ఆ జ్ఞానప్లవే నైవ ఆ జ్ఞాన నౌకని ఒక్కసారి ఎక్కినారంటే వృజినం, ఈ పాప కార్యములన్నీ కూడా అంతరించిపోతాయంట. ఈ శ్లోకం చదివినప్పుడు నాకు ఆశ్చర్యం వేసి నేను చాలాసార్లు చదివినా. అద్భుతం, నిజమే కదా. ఇంత మునుపు శ్లోకాల్లో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పుకున్నాం. జ్ఞానమైన అగ్ని మనం ప్రజ్వలించినప్పుడు అన్నీ బూడిదైపోతుంది. ఈ జ్ఞానమైన నౌకలో మనం ప్రయాణించినా కూడా మన కర్మలన్నీ, పాప కర్మలన్నీ కొట్టుకుపోతాయి. కాబట్టి ఎప్పుడైతే మన